నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. మన తెలుగు సంస్కృతిలో ఆడవాళ్ళు శ్రావణ మాసంని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ సోమవారాలు, మంగళ గౌరి పూజలు, అలాగే శ్రావణ శుక్రవారాలు, ఇంకా అనేక పండుగలు కూడా ఈ మాసంలో వస్తూ ఉంటాయి. అయితే మొత్తానికి శ్రావణ మాస ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు దేవి ఉపాసకురాలు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందాం. అయితే ఇందులో ముఖ్యంగా అసలు శ్రావణ మాసం గురించి స్టార్ట్ చేయాలి అని అంటే కనుక ముందుగా గ్రహణం వస్తుంది. దాని నుంచే అందరికీ అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి. సో ఈ గ్రహణం మనకు ఉందా లేదా, ఏమన్నా పాటించాల్సిన విధి విధానాలు ఉన్నాయంటారు ఈ గ్రహణానికి సంబంధించి? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ఈ గ్రహణం మనకి భారతదేశంలో లేదు. ఎవరు ఎటువంటి నియమాలు పాటించవలసిన పని లేదు. ఓకే. ఎందుకంటే చాలామంది అపోహలో ఉన్నారు, భారతదేశంలో గ్రహణం ఉందని భయపెడుతూ ఉన్నారు. అవసరం లేదండి. కాకపోతే ఏదైనా ఉపాసనలో ఉన్న వాళ్ళకి ఏదైనా మీరు జపము తపస్సు చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి తప్ప భారతదేశంలో ఎలాంటి నియమాలు గ్రహణానికి సంబంధించి, సూర్యగ్రహణానికి సంబంధించి లేవు. అయితే లేనప్పటికీ కూడా ప్రభావం ఉంటుంది అని అంటూ ఉంటారు కదమ్మా. ఆ ప్రభావం గురించి పక్కన పెడితే మనం శ్రావణ మాసం కానీ ఏ ప్రత్యేక మాసంలో అయినా ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, దేవి విగ్రహాలు పూజా గది శుభ్రం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. మరి ఈ గ్రహణం తర్వాత శుభ్రం చేసుకోవాలి అని అంటారా, లేకపోతే కనుక ఏ విధంగా ముందే శుభ్రం చేసుకోవాలి? మనకి గ్రహణంతో ఏం సంబంధం లేదమ్మా. గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలేవి మనం పాటించవలసిన పని లేదు. ఇక మీరు దేవతల్ని ఆ గది అంతా శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసం కాబట్టి. అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు చక్కగా పొద్దున్నే పాడ్యమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని చక్కగా దేవుడి గది శుభ్రం చేసుకుని సూర్యోదయం సమయానికి దీపారాధన చేసుకోండి. అయితే అమ్మ ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉందమ్మ? 13వ తారీఖు గురువారం నుంచి మొదలమ్మా. మనకి 12వ తారీఖు గ్రహణం అంటున్నారు. ఆగస్టు 13వ తారీఖు గురువారం నుంచి మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం ఉన్నట్టుంది. అయితే అమ్మ ఇప్పుడు చాలా మటుకు ఏమంటారంటే శుక్రవారాలు 2వ వారం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు పూజ, వరలక్ష్మి వ్రతం. ఏ వారానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది, పలానా వారమే చేసుకోవాలి అనేది ఏమన్నా ఉందా అమ్మ? అంటే మనం చాంద్రమానం ప్రకారం మన తిథి నక్షత్రాలన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి చంద్రుడిని అనుసరించే పూర్ణ చంద్రుడున్న సమయం ముందే మనం చేసుకుంటూ ఉంటాం. అంటే పౌర్ణమి కన్నా ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజే మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. అదే శుభం కూడా. కానీ స్త్రీలకి కొన్ని రకాలైనటువంటి ఋతు సమస్యలు ఇవన్నీ ఉన్నప్పుడు కొంతమంది మొదటి వారం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆ సమయం అయిపోయిన తర్వాత 3వ వారం 4వ వారం కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో నేను చాలా మటుకు జనరల్గా ఉండే ప్రశ్నల గురించి అడుగుతూ ఉన్నామ్మా. 3వ వారం చేసుకోకూడదు, 4వ వారం చేసుకోకూడదు, ఏదన్నా ఇబ్బంది వస్తుంది అలా అంటూ ఉంటారు కదా. అట్లా ఏమన్నా ఆలోచించాలంటారా? అసలు ఏం అవసరం లేదమ్మా. ఇప్పుడు 2వ వారం మీకు ఆ సమయానికి అడ్డం ఉంది, మొదటి వారం చేసుకోండి. లేదు కుదరలేదు 3వ వారం చేసుకోండి. అసలు చేసుకోకుండా ఉండకూడదు. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది ముఖ్యం. ఈ చేసుకోకూడదు, ఇలాంటివి ఇలా అవుతుంది అలా అవుతుంది అనేటటువంటి శంకలు ఏమీ అవసరం లేదమ్మా. మీరు త్రికరణ శుద్ధిగా లక్ష్మీ పూజ చేసుకోవడం అనేది అవసరం. పోయిన సంవత్సరం మీరు 150 రూపాయలతోనే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవచ్చు అని చెప్పారమ్మా. అది అందరికీ ఎంతగానో చాలా బాగా నచ్చింది, ప్రేక్షకాదరణ ఎంతనో వచ్చింది. అయితే ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఈ సంవత్సరం కూడా అలాంటిది ఏదన్నా సులువైన పద్ధతి ఏదైనా చెప్తారా? తప్పకుండా అమ్మా. ఈ ప్రశ్నకి చాలా లోతైనటువంటి సమాధానం ఉంది. ఎందుకంటే దీని మీద నేను చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. ఎందుకంటే 150 రూపాయలతో పూజ ఎలా చేసుకుంటారు అనేటటువంటి విమర్శలు కూడా నేను ఎదుర్కొన్నాను. ఇది నేను చెప్పింది కేవలమనే కాదు, ఆర్భాటాలు లేకుండా పూజ చేసుకోండి అనేది ఒకటి అయితే, ముఖ్యంగా చెప్పినది ఏంటి అంటే దిగువ తరగతి వారి కోసం. ఎందుకంటే మన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతాల వైపు వెళ్ళిపోతున్నారు. పూజలంటే భయపడి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. మడి అని, ఆచారాలని, ఇదని అవి కాకుండా పూజలకి ఇంత డబ్బులు వెచ్చించేటటువంటి స్తోమత లేక, ఇన్ని పదార్థాలు ఉండే స్తోమత లేక మన ధర్మాన్ని వదిలి వేరే మతాలకు వెళుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఇదే కనుక సులువైన మార్గాన్ని, సులువైన ధర్మాన్ని, ఆడంబరం లేకుండా చేసుకునే పూజల్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తే ఎవరూ మన ధర్మాన్ని వదిలి వెళ్ళరు. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం, కానీ భయపడుతున్నారు. అంటే వరలక్ష్మి వ్రతం అంటే భయపడే స్థితికి మనం పూజలను తీసుకొచ్చేస్తున్నాం. అందుకే అలా మార్పు రావాలి అనే. ఎందుకంటే అమ్మా, అసలు మీరు ఈ ప్రశ్న అడిగారు నన్ను, చారుమతీదేవికి లక్ష్మీదేవి కల్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? గయ్యాళిగా కాక చక్కగా ప్రేమగా ఉంటూ అందరితో అత్తమామల్ని సేవించుకుంటూ భర్తకి చక్కగా పరిచర్యలు చేస్తూ ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి అందరితో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ దాన ధర్మాలు చేస్తూ అలా కళకళ్ళాడుతూ ఉన్నంతలో లక్ష్మీదేవిలాగా ఆవిడ ఉంది కాబట్టి ఆవిడకి లక్ష్మి కల్లోకి వచ్చింది. ఆ కళలోకి వచ్చి పూజ చేసుకోమని చెప్పిన తర్వాత కూడా ఆవిడ స్వార్థంగా ఆలోచించి ఆవిడే చేసుకోలే. తెల్లవారగానే అత్తమామలకు చెప్పింది, భర్తకి చెప్పింది, వాళ్ళ అనుమతి తీసుకుని మొత్తం ఊరందరికీ చెప్పింది. అంటే ఆ అదృష్టాన్ని అందరితో కూడా పంచుకుంది. ఇక్కడ ఇదే లక్ష్మి అంటే. అంటే స్నేహంగా ఉండడము, తనకున్న దాంట్లో 10 మందికి పంచుకోవడము, ఇది కదా లక్ష్మి అంటే, ఇది కదా పూజలంటే. అక్కడ మనకు చెప్తున్నది కూడా అదే. అది వదిలిపెట్టేసి కేవలము వరలక్ష్మి వ్రతము అంటే డెకరేషను, ఆడంబరాలు వీటి మీదే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అసలు ఈ వరలక్ష్మి శ్రద్ధగా చేసుకునేటటువంటి పూజ అనేది పక్కకు వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే వాటికి సమయం కేటాయించడం తగ్గుతుందో పూజకి సమయం పెరుగుతుంది, ఆరాధనకి సమయం పెరుగుతుంది. ఇందుకనే నేను పోయిన సంవత్సరం చెప్పిన విషయం కూడా. అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అంటే మనము పూజ మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం పేరంటాళ్ళని పిలిచినప్పుడు శనగలు దానంగా ఇస్తూ ఉంటాం. దానం కాదు, ఒక చిన్న రవికల గుడ్డుతో పాటు తాంబూలం కింద ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి రకరకాలుగా ఇస్తూ ఉంటారు. అసలు ఆ తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి? మా తాంబూలంలో శనగలు ఇస్తూ ఉంటారు. శనగలు తెలుసు కదా మీకు, కొమ్ము శనగలు అంటారు. ఈ శనగలు నానబెట్టి చిన్న మొలక వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఎందుకు అంటే, ఎలా అయితే శనగలు నానబెట్టి ఆరబెట్టిన తర్వాత మొలకలు వస్తాయో, నీ సంసారము అంటే పుత్రపౌత్ర అభివృద్ధి జరగాలి అని చెప్పి ఇస్తారు. శనగలే ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, గురుగ్రహానికి సంబంధించినటువంటి వస్తువు శనగలు. దక్షిణామూర్తికి కూడా వేస్తూ ఉంటారు. అంటే గురుబలంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి అని చెప్పి శనగల్ని మా ఆయన ఇస్తూ ఉంటారు. అంటే గురువు యొక్క అనుగ్రహం కలిగితే కూడా ఆ ఇంట బంగారము లక్ష్మి నిలబడతాయి. బంగారం నిలబడాలి, ఆ ఇంట్లో బంగారం కావాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి. అందుకని శనగలు ఇస్తూ ఉంటారు. తర్వాత 3 తమలపాకులు, వక్కలు, వక్క పొడి కాదండి, ఆ పనికి మాలిన ప్యాకెట్లు ఉంటాయి. ఆ ప్యాకెట్లో వక్కపొడి ఉండదు. ఇట్లా ఏంటో అది అసలు ఆ వక్కపొడో ఏంటో కూడా అర్థం కాదు. తాంబూలం ఇచ్చాము అంటే చాలా శ్రద్ధగా ఇవ్వండి అమ్మా. తమలపాకులు తీసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. తమలపాకులు, వక్కలు, శనగలు, మీకు కుదిరితే దాంట్లో గాజులు, రవికల బట్టే పెట్టాలని ఏమీ లేదమ్మా. పెట్టకపోయినా ఏం కాదు, 2 పళ్ళు చనివిడి పెడతారు. ఎందుకంటే సువాసినికి స్వీట్ ఇస్తారు, అందుకని చనివిడి బియ్యంతో చేసినటువంటి చనివిడిని ఇస్తారు. ఎందుకంటే చలవ, చంద్రుడికి సంకేతంగా ఆ చనివిడిని ఇస్తూ ఉంటారు. ఇవే తాంబూలంలో ఇచ్చేవారు. అవన్నీ మా చిన్నప్పుడు మా అమ్మగారితో వెళ్ళినప్పుడు ఖర్చీపులో మూట కట్టుకుని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. ఇది కదా శ్రావణ మాసం అంటే. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఎక్కడొచ్చాయి అసలు ఆలోచించండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇలాగ మనము పూజని బడ్జెట్ని ఇలా పెంచుతూ ఉంటే సామాన్యులు ఎలా చేసుకుంటారు? వాళ్ళకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చాలా ఖరీదైనటువంటి వస్తువుల్ని రిటర్న్ గిఫ్ట్స్లా ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతే పేరెంట్ పిలవడం మానేస్తారు. కానీ వాళ్ళకి ఉంటుంది కదా, అయ్యో ఒక 5 మందిని పిలుచుకోవాలి, తాంబూలం ఇచ్చుకోవాలని ఇవ్వలేకపోయామనే బాధతోటి మొత్తైదులకు తాంబూలం ఇవ్వడం కూడా మానేస్తున్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు రావాలి? ఇప్పుడు అంతంత డెకరేషన్ చేయమని వరలక్ష్మీదేవి అడగలేదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, చక్కగా ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకోండి. కరెక్టే, వరలక్ష్మి వ్రతానికి భర్త ఒక చీర కొనాలి, ఏదో ఉన్నంతలో ఏదో కలిగిన వాళ్ళైతే బంగారం కొనుక్కుంటారు, లేని వాళ్ళైతే కొనుక్కోవాలని రూల్ ఏం లేదమ్మా. ఏ రూల్ లేదు, చక్కగా ఏమీ లేదు, చక్కగా పసుపు గౌరీ దేవుని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ఆ పూజలో ఉండేటటువంటి మనం త్రికరణ శుద్ధిగా పూజ ఎంత చేస్తున్నాము అనేది ఆవిడ చూస్తుంది తప్ప, నువ్వు వెండి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చావా,
లేకపోతే ఇత్తడి సామాన్లు ఇచ్చావా అని లక్ష్మీదేవి కొలమానం అది కాదండి. అవునమ్మా, మనం అంత వెండి చెంబు అవి పెట్టిన తర్వాత కూడా పసుపు వినాయకుడు, మంగళగౌరి పసుపు కదా చేసిన అమ్మవార్లకి పూజ చేస్తాం. అదే కదా అసలైన హిరణ్యం అదే కదమ్మా మనకి ఆడవాళ్ళకి కదా. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, మీరు ఉంటే చేసుకోండి, కానీ పక్క వాళ్ళ గురించి సమాజం గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తేనే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సరే, పూజ అనేవి కొన్ని గుప్తంగా చేసుకోవాలి. నిజంగా కూడా నరదిష్టికి నల్లరాయి పగులుతుందని సామెత ఉంది. ఆ ఆర్భాటాలు, ఆ పూజలు, దాన్ని మళ్ళీ ఏమో రికార్డ్ చేయడము, అందరికీ చూపించడము. నువ్వు పూజ చేసింది నీ మనసుకు తృప్తి కలగాలి, భగవంతుడి దాకా చేరాలని అనుకోవాలి. కానీ ఎదుటి మనుషుల కోసం మనం ఎందుకు పూజలు చేస్తున్నాం? ఇది చాలా తప్పు. అసలు ఆడవాళ్ళు తెలుసుకోండి అమ్మా, పూజ అనేది నువ్వు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం, సత్సంతానం కోసం, సౌభాగ్యం కోసం, ఎంతో కొంత ఎప్పుడు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ధనం కోసం అమ్మవారిని అర్చించుకుంటున్నావు. నువ్వు అర్చించుకున్నటువంటి ఈ పూజా విధానం 10 మందికి తెలియవలసిన పని ఏంటి? సరే, ఇంకా చెప్తున్నానమ్మా, పోయిన సంవత్సరం కానీ ఇంకా గట్టిగా చెప్పొచ్చు ఈ సంవత్సరం. ఈ డెకరేషన్లో పడి పొద్దున్న పూజ చేసుకుంటారా వరలక్ష్మి వ్రతం, ఇక ఎన్ని సామాన్లు కొంటారో తెలుసా? సాయంత్రం పేరెంట్ ఉందని చెప్పి ఇల్లు కడిగిందే కడిగి తుడిచిందే తుడిచేస్తూ ఉంటారు. మరి శుక్రవారం నాడు మనం ఇల్లు దులిపాం కదా, వరలక్ష్మి వ్రతమైన వెంటనే ఇల్లన్నీ దులిపేసేసి ఎక్కడొక్కడ సర్దేసి పేరెంటాల్ని పిలుస్తారు. ఇక్కడ అంటే నేను ఇంత బాగా ఇంటిని అలంకరించుకున్నాను అని నువ్వు ఎవరికి చూపిస్తున్నావు? లక్ష్మీదేవికా, వచ్చిన మనుషులకా? అంటే నువ్వు ఎవరి కోసం పూజ చేస్తున్నావు? నీ కోసమా, పరాయి వాళ్ళ కోసమా? ఈ ఆలోచన నీకు కలిగిన రోజున సగం ఖర్చు తగ్గుతుంది వరలక్ష్మి వ్రతంలో. ఇంకోటి కూడా ఉందమ్మా, ప్లాస్టిక్ పూలతో పూజ. ప్లాస్టిక్ పూల అలంకరణ వెనకాల ఎలా? అసలు పచ్చని పందిరి, మామిడాకులు, తోరణాలు, బంతి పువ్వులు, ఇది కదా. కొంచెం తెచ్చుకుని కొంచెం అలంకరించుకో. ప్లాస్టిక్ పూలతో నింపి ఏం ఉపయోగం? కాదు కదా. అందుకని ఇవన్నీ ఎక్కువ ఆడంబరాలకి పోకుండా శ్రద్ధాభక్తిగా మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 అదుపులో ఉంచుకుంటే నీ బుద్ధి తోడేదానికి అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఈ అంతఃకరణ శుద్ధితో నువ్వు పూజ చేసిన రోజున భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు. నువ్వు చేసిన పూజ భగవంతుడు స్వీకరించాలి, నీ ఇంటికి సుఖాన్ని, సౌభాగ్యాన్ని, సత్సంతానాన్ని ప్రసాదించాలి. ఇది అసలు కాన్సెప్ట్ పూజకి. దీన్ని మనం స్త్రీలమే, ఎందుకంటే వ్రతాలు, నోములు అనేవి స్త్రీల యొక్క భుజస్కంధాల మీదే ఉంటాయి. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మీరు ధర్మబద్ధంగా తీసుకెళ్తే మీ పిల్లలు రేపు ధర్మబద్ధంగా పూజ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే వినాయక చవితి వస్తేనేమో పందిట్లో ఎగరమని చెప్తాం, వరలక్ష్మి వ్రతాలు వస్తేనేమో ఆడంబరంగా పూజలు చేయమని చెప్తాం. ఇది ఎంతవరకు సమంజసం? మీ పిల్లలకి మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఆ భక్తి అనేది మీరు ఎక్కడ చూపిస్తున్నారు? అందుకని ఇవన్నీ ఒక ఎత్తైతే ఇవన్నీ చేయడంలో స్ట్రెస్, ఆ స్ట్రెస్తో ఇంట్లో అరుపులు, కేకలు, కొట్లాట్లు. మరి ఇక్కడ పూజ కావాల్సిందే ప్రశాంత కదా. ఎక్కడుంది? ఒక స్తోత్రం చదువుకోవడానికి సమయం ఎక్కడుంది? నువ్వు రెడీ అవ్వడానికి, ఇల్లు రెడీ చేయడానికే సమయం ఉంటుంటే ఆవిడకి ఎప్పుడు నువ్వు సహస్రనామాలు చేస్తావు, నువ్వు ఎప్పుడు పూజ చేస్తావు, ఎప్పుడు శ్రీ సూక్తం చేస్తావు, ఎప్పుడు నీ యొక్క ఆత్మనివేదన ఆవిడకి చేస్తావు? ఇది కదా ముఖ్యం. అందుకని తెలుసుకోండి అమ్మా, ఇదేదో ఎవరిని విమర్శించాలని కాదు. పూజ అంటే అంతరింగక విషయం. భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీలోనే నువ్వు చూసుకునేటటువంటి విషయం. దీనికి ఆడంబరాలు అవసరం లేదు. అమ్మ, ఇప్పుడు అందరూ ఈ పూజ గురించి ఎంతో స్ట్రెస్ తీసుకుంటున్న సందర్భంలో మీరు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే అదొక ఉపశమనం లాగా. మగవాళ్ళు కూడా ఎంతో కంగారు పడుతూ ఉంటారు. ఈ నెలంతా ఎన్నో పండుగలు ఉన్నాయి, ప్రతిదీ జరుపుకోవాల్సిందే. దాంట్లో ఇదొకటి బరువుగా చేసుకోవాలా వద్దా అన్న సందేహంలో గొడవలు ఇవన్నీ ఎండ్ కాకుండా మంచి పూజ, మనసుతో సంకల్పం చెప్పుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా సులువైన మార్గము చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే.